ప్రతి జర్నీలో ఛాలెంజెస్ ఉంటాయి, అలానే మా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఛాలెంజెస్ ఉంటాయి. కొన్నిసార్లు అప్రూవల్స్ రావడం లేట్ అవుతూ ఉంటాయి, కానీ ఇలాంటి ఎన్ని సమస్యలు వచ్చినా మేము అధిగమించి మా కస్టమర్కి ఇచ్చిన కమిట్మెంట్ని ఇప్పుడు నిలబెట్టుకుంటూనే ఉన్నాం. మా కస్టమర్స్తో ట్రాన్స్పరెన్సీ అనేది మాకు మొదటి వాల్యూ. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది మా ఎస్ఆర్కే టౌన్షిప్ శ్రీ సిటీ వారి ప్రత్యేకత. ఎస్ఆర్కే టౌన్షిప్ వారి శ్రీ సిటీ వెంచర్స్, నమ్మకం నిరంతరం. మన విజయవాడ రియల్ ఎస్టేట్ లో బెస్ట్ రిటర్న్స్ రావాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? విజయవాడ రియల్ ఎస్టేట్ అంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది బందర్ రోడ్. ఇప్పుడు తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ రావాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అదే విజయవాడ వెస్ట్ బైపాస్. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ 2 నేషనల్ హైవేస్ కి కనెక్టివిటీ. ఒకటి చెన్నై నేషనల్ హైవే, ఇంకొకటి హైదరాబాద్ నేషనల్ హైవే. ఇంకా చూసుకున్నట్లయితే ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ సిటీకి చాలా ఆనుకోనుంది. మనం అమరావతి క్యాపిటల్ కి వెళ్ళాలన్నా, విజయవాడ సిటీలోకి ఎంటర్ అవ్వాలన్నా, గన్నవరం ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలన్నా ఇదే ఈజీ యాక్సెస్. సో అన్ని కనెక్టివిటీస్ కి మేజర్ యాక్సెస్ గా ఉన్న ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ చాలా ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ తక్కువ టైంలోనే ఎక్కువ రిటర్న్స్ ని పొందొచ్చు. నమస్తే, నేను మీ అశ్విని కుమార్, ప్రాపర్టీ గైడ్. విజయవాడలో ఉన్నటువంటి మన 62 acres VMC లేఅవుట్ దాదాపుగా సోల్డ్ అవుట్ అండి. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి వెస్ట్ బైపాస్ను ఆనుకుని జస్ట్ ఒక 300 meters డిస్టెన్స్లో ఒక 55 acres వరకు ప్రెజెంట్ ల్యాండ్ మన పేరు మీద ఉందండి. దీంట్లో ఆల్రెడీ టీఎల్పీ నెంబరు ఒక 12.5 acresకి, ఎల్పీ నెంబర్ ఇంకో 12.5 acresకి ఆల్రెడీ వచ్చేసింది. దాంట్లో మెయిన్ రోడ్ 60 feet రోడ్ అండి. ఎంట్రన్స్ ఆర్చ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మనకి క్యాపిటల్ అమరావతి క్యాపిటల్కి వెళ్ళడానికి లేదా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరం వెళ్ళడానికి కూడా జస్ట్ వితిన్ 15 minutesలో మనం రీచ్ అయ్యే ప్లేస్ లొకేషన్ అనమాట. ప్లస్ విజయవాడ కార్పొరేషన్కి అతి దగ్గరగా ఉన్న లొకేషన్లో ఈ ప్రాజెక్ట్ మనం నెక్స్ట్ డెవలప్ చేయబడుతుంది. అది కూడా రేపు నవంబర్ కల్లా దాన్ని సేల్ స్టార్ట్ చేస్తారు. దాంట్లో కూడా ఇండిపెండెంట్ హౌస్లో విల్లాలు కూడా ప్లాన్ చేస్తున్నారండి. ఒక్కసారి ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోండి. క్యాపిటల్లో పెడితే ఏంటంటే అక్కడ చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడానికి కూడా ఒక మినిమం 5 to 10 years ఈజీగా పడుతుంది. అట్లాంటి లొకేషన్లో ఈ ప్రైస్లో పెట్టి ఇప్పుడు కొనడం కన్నా ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసి, ఇక్కడ ఆల్రెడీ సిటీలో ఉంటుంది కాబట్టి పక్కన డెవలప్మెంట్స్ అన్నీ కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్ చేసుకొని ఫ్యూచర్లో ఒక 5 years తర్వాత, లేకపోతే 6 years తర్వాత, 7 years తర్వాత ఇదే ప్రైస్ పెట్టి అక్కడ క్యాపిటల్లో మనం కావాలని కొనుక్కోవచ్చు. అప్పుడు డెవలప్ అయినట్లే చూసుకొని దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్ అక్కడ పెట్టుకుంటే చాలా బెటర్ ఆప్షన్ అని నా సజెషన్. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఒకసారి కాల్ చేయండి. బెస్ట్ ఆప్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను. మీ అశ్విని కుమార్, 9397896789. థ్యాంక్ యూ.